జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జార్జ్ సోరోస్ ని వాళ్ళ రిపోర్ట్ లో జార్జ్ సోరోస్ పైన చేసే ఆరోపణలు యాంటీ సెమిటిజం అంటున్నారు. నిజానికి జార్జ్ సోరోస్ తను జూ అని ఒప్పుకుంటున్నాడా ఫస్ట్? ఎగ్జాక్ట్ దట్ ఈస్ వాట్ నేను అడిగేది కూడా. ఎస్, జూస్ ఏమైనా చేశాడు అతను? అతను చేసేదంతా జూస్ వ్యతిరేకంగానే చేస్తున్నాడు. అవును, స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చేస్తున్నాడు. నిజంగా జ్యూస్ యొక్క వాళ్ళ అస్మిత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతన్ని తిడితే కనుక అది యాంటీ సెమిటిజం ఎలా అవుతుంది? సో మరి అలా అయితే కనుక యాంటీ సెమిటిజం అయితే కనుక మరి ఇన్ని యూనివర్సిటీస్ ఇంత గగ్గోలు పెడుతూ మీ అమెరికా జెండాని తగలబెడుతున్నటువంటి వాళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు అమెరికాలో ఈ ఈ నిరసనలు చేస్తున్న వాళ్ళందరూ జార్జ్ సోరోస్ కనుసైగతో అయిపోతారు. లిటరల్లీ ఈ అరెస్ట్ గురించి అక్కర్లేదు నిజానికి కదా. యాంటీ సెమిటిజం అనే మాట ఆ స్టూడెంట్స్ కి వర్తిస్తున్నది. వాళ్ళందరూ యాంటీ సెమిటిజం కి సంబంధించిన వ్యక్తులైతే నిజానికి జార్జ్ సోరోస్ ఏమో చాలా గొప్ప జూ అయితే అసలు ఏం కాంబినేషన్, ఏం హిపోక్రసీ, ఇంత డ్యూయాలిటీ, అసలు ఏంటిది అర్థమే అసలు ఇంత. నిజానికి మీరు అన్న కరెక్ట్ సార్. అసలు యాక్చువల్లీ మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళందరూ పుంటున్నట్టుగా కనబడుతుంది అంతే. ఇన్ఫాక్ట్ మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ద రిపోర్ట్ ఈస్ డీప్లీ బయాస్డ్ అండ్ రిఫ్లెక్ట్స్ అ పూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియా. ఇది చాలా సున్నితమైన స్టేట్మెంట్. అంటే దీనికి ఏమీ లేదు, మా గురించి మీకు అవగాహన లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్, వి అటాచ్ నో వాల్యూ టు ఇట్ అండ్ అర్జ్ యూ టు డూ ద సేమ్. దీనికి మేము ఏం విలువ ఇవ్వము, మీరు కూడా దీన్ని ఏం విలువ ఇవ్వకుండా పడేయండి అని చెప్తున్నాడు. అంతకంటే చెంపదెబ్బ ఏముంటుంది చెప్పండి అమెరికాకి? సో అందుకని ఇట్స్ హిపోక్రాటిక్ గవర్నమెంట్, అది హిపోక్రాటిక్ సొసైటీ తయారవుతున్నది అక్కడ. చాలా దౌర్భాగ్యమైన విషయం. అన్ఫార్చునేట్లీ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఇటువంటి ప్రవర్తనని చూస్తున్నాము. కమలా హ్యారిస్ కావచ్చు, ప్రమిళా పాల్ కావచ్చు, లేదా మనకు రో ఖన్నా కావచ్చు, ఇటువంటి వాళ్ళు భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. రిద్ధి పటేల్ లేటెస్ట్ కేసు ఎలా చేస్తుందో చూస్తున్నాం మనం. అలాగే ఈ నిరసనల్లో భారత మూలాల నుంచి భారతదేశానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని సస్పెండ్ చేశారు, రస్టికేట్ చేశారు అక్కడి నుంచి. వీళ్ళు వెళ్ళేది తల్లిదండ్రులు $80,000-90,000 ఖర్చు పెట్టి ఎంతో కష్టం మీద పిల్లల్ని చదివించినాక అక్కడ పంపిస్తుంటే వీళ్ళు చేసే నిర్వాహకం మీద $90,000 $1,00,000 ఖర్చు పెట్టాలంటే ఒక సాధారణ భారతీయుడికి ఎంత కష్టం అది? ఎన్ని అప్పులు చేయాలి? వాళ్ళు ఎంతమందిని ప్రాధేయపడి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడికి. వీళ్ళు పోయి చేసే నిర్వాహకం మీద చదువుకొని మీరు సమాజాన్ని కుటుంబాన్ని ఉద్ధరించండి రా అని పంపిస్తే వీళ్ళు చేసే నిర్వాహకం ఇది. సో దీనికి పసికొందలైనటువంటి వాళ్ళని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి శక్తులు విజయం సాధిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఈ ఫార్ములా అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మన యూనివర్సిటీస్లో వాళ్ళు రెప్లికేట్ చేస్తున్నారు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే భారత్ తెరే టుకడే హోంగే అని చెప్పినటువంటి గ్యాంగ్ లీడర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ సీట్కి నిలబెట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎటువంటి పవర్ఫుల్ శక్తులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్.